హుజూరాబాద్ మున్సిపాలిటీలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్ర నిధులతోనే అని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి అన్నారు. హుజూరాబాద్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ను ఓట్లేసి మోసపోయామని, మళ్లీ ఇప్పుడు ఓట్లు వేసి మోసపోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని రుద్రమాదేవి ఆరోపించారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి, నిత్యం అందుబాటులో ఉండే నాయకులెవరో ప్రజలు గుర్తించాలని సూచించారు. కేంద్ర నిధులతో హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాణి రుద్రమాదేవి విజ్ఞప్తి చేశారు. మీరు చూస్తున్న రోడ్లు, గీడ అంబేద్కర్ కాడ ఉన్నటువంటి గిసోంటి సర్కిల్స్, మీ ఇంటి ముంగట పెట్టే హరితహారం చెట్లు, మీకు ఇళ్ళగా కట్టించినటువంటి టాయిలెట్లు, మీకు ఇచ్చినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మీకు ఇస్తున్నటువంటి 5 కిలోల ఉచితమైనటువంటి బియ్యం, మీకు కట్టుకున్నటువంటి శ్మశాన వాటికలు, ఇవాళ ఈ చుట్టుముట్టు కట్టినటువంటి రైతు వేదికలు, దీనికి దానికి అని కాకుండా మున్సిపాలిటీలల్లో నీళ్ల కనెక్షన్లకు ఇచ్చేటటువంటి ట్యాపులకు కూడా పైసలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి పైసలే. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ పైసలు కూడా చక్కగా రాకుండా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌన్సిలర్లుగా ఉంటే అడ్డం పడతారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ఢిల్లీకి వెళ్ళొచ్చే పైసలు ఈయన గల్లీకి రావాలి అంటే ఈ గల్లీలలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలవాలి. హైదరాబాద్కి వెళ్ళొచ్చేటటువంటి పైసలు కూడా హుజూరాబాద్ గల్లీలకు రావాలి అని అంటే వాళ్ళను గల్ల పట్టుకొని అడిగే